హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైస్ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు రాష్ట్ర ఆవిర్భావంలో భాగంగా ఒక సెకండ్ సెక్షన్ అయినటువంటి ఒక నియామక ప్రక్రియలో భాగంగా ఒక ఫస్ట్ చాప్టర్లో భాగంగా ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు అనేటువంటి టాపిక్ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం ఒక 30 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యమ చరిత్రకు సంబంధించి కంప్లీట్ కోర్స్ త్వరలోనే మన కైస్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక వీడియోస్ అనేవి ఇంకొక 4 days మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. ఆ తర్వాత కైస్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనకు మన వీడియోస్ అనేవి లభిస్తాయి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ నుంచి చూసినట్లయితే ఈ యొక్క 1865లో ఈ యొక్క సాలార్ జంగ్ సంస్కరణలో భాగంగా ఈ యొక్క జిల్లా బందీ విధానం అనేది అమల్లోకి వచ్చింది. జిల్లా బందీ విధానం అమల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క జిల్లా బందీ విధానాన్ని పటిష్టంగా మరియు దీన్ని సమర్థవంతంగా ఇక పూర్తి స్థాయిలో దీన్ని అమలుపరచడం కొరకు ఈ యొక్క సాలార్ జంగ్ 1 ఏం చేస్తారంటే ఈయన ఈ యొక్క బ్రిటిష్ ఇండియా అధికారులను తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో నియమిస్తాడు. ఈ యొక్క ఉద్యోగులుగా ఇక బ్రిటిష్ ఇండియా అధికారులని ఈ యొక్క ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ భారతదేశం నుండి ఈ యొక్క ఇతర ప్రాంతాల నుంచి ఈ యొక్క బ్రిటిష్ ఇండియా అధికారులను తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యోగులుగా నియమించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నియమించి ఈ యొక్క సాలార్ జంగ్ 1 ఏమనుకుంటాడంటే వీరికి ఈ యొక్క పరిపాలనలో అనుభవం ఉంది కావున ఇక్కడికి వచ్చి వీరు మన ముల్కీలకి మన స్థానికులకి ఎవరైతే ఉన్నారో వారికి పని నేర్పించి వెళ్ళిపోతారనేసి అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి యొక్క నాన్ ముల్కీలు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఉద్యోగాల్లో చేరారో ఈ ఉద్యోగాల్లో వారి క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్లో కూడా వారికి తెలిసినటువంటి యొక్క బంధువులు ఎవరు ఉన్నారో బంధువులు మరియు వారి యొక్క స్నేహితులు వారికి తెలిసినటువంటి చుట్టాలు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి వారి యొక్క క్రింది స్థాయి పోస్టులలో వారిని నియమించి వారు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడనే తిష్ట వేస్తారు. సాలార్ జంగ్ 1 ఏమనుకున్నాడు, ఇక్కడికి వచ్చేసి వారు మన స్థానికులకి ఒక పని అనేది నేర్పించేసి వెళ్ళిపోతారనేసి అనుకుంటాడు. కానీ ఈ యొక్క బ్రిటిష్ ఇండియా అధికారులు ఇక్కడికి వచ్చి వారితో పాటు వారి బంధువులని వారి చుట్టాలని వారి యొక్క స్నేహితులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారి ఈ యొక్క ఉద్యోగాల్లో నియమించి ఇక్కడిని తిష్ట వేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వారు ఇక్కడ మన ఉద్యోగాల్లో తిష్ట వేస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి ముల్కీలకు కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఈ ముల్కీలు వీరి ఉద్యోగాల్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తుంటారు. సో ఈ విధంగా ఈ విషయాన్ని గమనించినటువంటి యొక్క సాలార్ జంగ్ 1 ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క సాలార్ జంగ్ 1 ఏం చేస్తారంటే ఈ యొక్క 1868లో ఈ యొక్క స్థానిక ఉద్యోగ నియామకాల్లో ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వాలి అనేసి ఆదేశాలు జారీ చేస్తారు. ఏమంటున్నాడు ఈ యొక్క సాలార్ జంగ్ 1, స్థానిక ఉద్యోగ నియామకాలలో ఎవరిని నియమించాలంట? కేవలం స్థానికులనే నియమించాలి. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి. స్థానిక ఉద్యోగ నియామకాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంట? స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క సాలార్ జంగ్ 1 ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇక సాలార్ జంగ్ 1 ఆదేశాలు జారీ చేస్తాడు. ఇక తర్వాతి కాలంలో ఇక 1888లో ఇక 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ వస్తారు. ఈ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏం చేస్తాడంటే ఈయన ఒక గెజిట్ని జారీ చేస్తాడు.
దేని ఆధారంగా ఈ యొక్క గెజిట్ని జారీ చేస్తాడంటే ఈ యొక్క సాలార్జంగ్ 1 ఇచ్చినటువంటి ఆదేశాల ఆధారంగా ఈయన ఒక గెజిట్ను జారీ చేసేసి ఈ యొక్క 15 సంవత్సరాల స్థిర నివాసం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొస్తాడు. 15 సంవత్సరాల స్థిర నివాసం ఏంటి? ఈ యొక్క 15 సంవత్సరాల స్థిర నివాసం అంటే ఒక వ్యక్తి యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఈ యొక్క స్థానికుడుగా పరిగణించాలి అంటే అతడు ఇక్కడ 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉండినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తి 15 సంవత్సరాలు ఇక్కడ స్థిర నివాసం ఉన్నట్లయితేనే అతడు స్థానికుడిగా పరిగణించబడతాడనేసి అధికారికంగా ఒక గెజిట్ని జారీ చేస్తాడు ఈ యొక్క మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ మెహబూబ్ ఓకే. సో ఈ విధంగా ఈ యొక్క మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క గెజిట్ని జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇక మీర్ మెహబూబ్ అలీ ఖాన్ తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వస్తారు. ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేస్తాడంటే ఇక స్థానికంగా ఉన్నటువంటి యొక్క విషయాలని యొక్క నాన్ ముల్కీలు ఇక్కడ ఉద్యోగాల్లో చేరడాన్ని గమనించి ఈ యొక్క దీనిపై ఈ యొక్క స్థానికులకు ఉన్నటువంటి వ్యతిరేకతను గమనించి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేస్తాడంటే ఈయన ముల్కీని నిర్వచిస్తూ ఒక ఫర్మానాన్ని జారీ చేస్తాడు. ఏంటా ఫర్మానా అంటే ఈ యొక్క 1919 ముల్కీ ఫర్మానాన్ని జారీ చేస్తాడు. 1919 ముల్కీ ఫర్మానాన్ని ఎవరు జారీ చేస్తారండి? ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క 1919 ముల్కీ ఫర్మానాన్ని జారీ చేసేసి ఈ యొక్క ముల్కీని నిర్వచించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ముల్కీని నిర్వచించి ఈ ఫర్మానాన్ని జారీ చేయడం వల్ల ఈయన ఏం చేస్తాడంటే ముల్కీ అంటే కొన్ని రూల్స్ పెడతాడు. ఈ యొక్క హైదరాబాద్లో 15 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లయితే అతడు ముల్కీగా పరిగణించబడతాడు. హైదరాబాద్లో ముల్కీకి జన్మించిన వాడు ముల్కీగా పరిగణించబడతాడు అని కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాడు. ఇలా రూల్స్ ఫ్రేమ్ చేసేసి ఒక ఫర్మానా జారీ చేస్తాడు. దాన్నే మనం ఇక ముల్కీ ఫర్మానాగా పేర్కొంటాం. సో ఈ విధంగా ఇక ముల్కీ ఫర్మానాని జారీ చేసేసి ప్రధానంగా ఇందులో పేర్కొనబడినటువంటి రూల్స్లో ఈయన ఏం చెప్తాడంటే ఈ యొక్క 15 సంవత్సరాల స్థిర నివాసం అనేది ఈ 15 సంవత్సరాల స్థిర నివాసం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా పేర్కొంటాడు ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏమంటున్నాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్? ఈ యొక్క 15 సంవత్సరాల స్థిర నివాసం అనేటువంటి అంశం ప్రధానమైన దానిగా ఈయన సూచించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 15 సంవత్సరాలు ఎవడైతే ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో స్థిర నివాసం ఉంటాడో వాడు మాత్రమే ముల్కీగా పరిగణించబడతాడు అన్నమాట. ఓకేనా? ఇక దీని తర్వాత ఇక 1948లో ఈ యొక్క నిజాం పాలన అనేది అంతమవుతుంది. ఈ యొక్క ఆపరేషన్ పోలో అనే ప్రక్రియ ద్వారా మనకు 1948 సెప్టెంబర్ 17న ఈ యొక్క ముల్కీ పాలన అనేది ఈ యొక్క నిజాం పాలన అనేది అంతమవుతుంది. ఈ నిజాం పాలన అనేది అంతమైన తర్వాత అయినా కూడా ఈ యొక్క ముల్కీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క ముల్కీ ఫర్మానా అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క 1949లో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతానికి గవర్నర్గా ఎవరు నియమించబడతారండి? ఇక జేఎన్ చౌదరి గవర్నర్గా నియమించబడతాడు. ఇక 1949లో నవంబర్లో వచ్చినటువంటి యొక్క జేఎన్ చౌదరి ఏం చేస్తాడంటే ఇక మిలిటరీ గవర్నర్ అయినటువంటి యొక్క జేఎన్ చౌదరి ఈయన ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి పేరు మార్చి దీన్ని హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ అనే పేరుతో దీన్ని మళ్ళీ జారీ చేస్తాడు. రూల్స్ అవి ఉంటాయి కానీ పేరు మాత్రమే మారిపోతుంది. సో ఏ పేరుతో జారీ చేస్తాడండి ఈయన? హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్. హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్ అనే పేరుతో ఇదే ఫర్మానాన్ని మళ్ళీ జారీ చేస్తాడు ఈ యొక్క జేఎన్ చౌదరి. సో ఆ తర్వాత ఇక 1950 జనవరి 26న ఈ యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఈ యొక్క ముల్కీ ఫర్మానాని ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 35B ద్వారా ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి ఈ యొక్క రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడుతుంది.
ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి ఈ యొక్క రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడుతుంది. ఓకే, ఏ ఆర్టికల్ ద్వారా ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి రాజ్యాంగ భద్రత కల్పించబడుతుందండి? ఆర్టికల్ 35B ద్వారా ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడుతుంది. సో ఈ విధంగా ఇక రాజ్యాంగ భద్రత అనేది కల్పించిన తర్వాత ఈ యొక్క 1950 యొక్క జూన్లోనే ఈ యొక్క ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం అనేది వస్తుంది. ఈ యొక్క ఎంకే వెల్లోడి ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఈ ఎంకే వెల్లోడి ఏం చేస్తాడంటే ఈ యొక్క ఎంకే వెల్లోడి ఈ యొక్క ముల్కీకి సవరణలు అనేవి చేస్తాడు. ఈ యొక్క 1919 ముల్కీ ఫర్మానా ఏదైతే ఉందో ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి ఈయన సవరణలు చేస్తాడు. మరి ఏం సవరణలు చేస్తాడు ఈ యొక్క ఎంకే వెల్లోడి ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి అని చూసినట్లయితే ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క ముల్కీ ఫర్మానా కింద కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేశాడు కదా ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అందులో ఒక 2 రూల్స్ని ఈయన పాటించవలసినటువంటి అవసరం లేదనేసి చెప్తాడు. ఏంటి మరి ఆ 2 రూల్స్ అంటే ఒక వ్యక్తి ముల్కీగా పరిగణించబడాలి అంటే అతడు హైదరాబాద్లో 15 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగాలి అనేటువంటి ఒక రూల్ ఉంటుంది. అంటే హైదరాబాదులో 15 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగితే అతడు ముల్కీగా పరిగణించబడతాడు అనేసి ఒక రూల్ ఉంటుంది యొక్క ముల్కీ ఫర్మాన్లో. ఓకేనా, అది మరియు హైదరాబాద్లో ఒక ముల్కీకి జన్మించినటువంటి వ్యక్తి ముల్కీగా కొనసాగుతాడనేసి మరొక రూల్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క 2 రూల్స్ని పాటించవలసినటువంటి అవసరం లేదనేసి సవరణలు చేస్తాడు ఈ యొక్క ఎంకే వెల్లోడి. సో ఈ విధంగా ఇక ఎంకే వెల్లోడి కాలంలో ముల్కీకి సవరణలు అనేవి జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క 1952 నవంబర్లో మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎవరి హెడ్ అండి? ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. సో మరి ఈ విధంగా వచ్చినటువంటి యొక్క బూర్గుల రామకృష్ణారావు ఏం చేస్తాడంటే ఈయన కూడా ఈ యొక్క ముల్కీ ఫర్మానాకి సవరణలు అనేవి చేస్తాడు. సో మరి ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు చేపట్టినటువంటి సవరణ ఏంటి అని చూసినట్లయితే ఇప్పుడు బూర్గుల రామకృష్ణారావు ఏమంటాడంటే ఒక వ్యక్తి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం అనేది పొందాలంటే అతడు సంబంధిత అధికారి నుండి ఇక బూర్గుల రామకృష్ణారావు ఏమంటున్నాడండి ఒక వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగిగా కొనసాగాలి అంటే ఒక నాన్ ముల్కీ తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగిగా కొనసాగాలి అంటే అతడు సంబంధిత అధికారి నుండి సర్టిఫికేట్ అనేది పొందాలి అనేసి పేర్కొంటున్నాడు. అతడు సంబంధిత అధికారి నుండి ఒక సర్టిఫికేట్ అనేది పొందాలి. సో ఈ విధంగా సర్టిఫికేట్ అనేది పొందలేనటువంటి పక్షంలో అతడు కొన్ని షరతుల ద్వారా మాత్రమే ఉద్యోగంలో కొనసాగుతాడు అనేసి పేర్కొన్నాడు. ఒక వ్యక్తి ఒక నాన్ ముల్కీ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉద్యోగంలో ఇక తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందాలంటే ఏం చేయాలంట? ఈ యొక్క గవర్నమెంట్ సూచించినటువంటి యొక్క అధికారి నుండి ఈ యొక్క ముల్కీ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలంట. సో ఈ విధంగా సర్టిఫికేట్ అనేది తీసుకురాలేనటువంటి పక్షంలో కొన్ని కండిషన్స్ ద్వారా అతడు ఉద్యోగంలో నియమించబడతాడు అనేసి పేర్కొన్నాడు. మరి ఈ విధంగా కొన్ని కండిషన్స్ ద్వారా ఉద్యోగంలో నియమించబడితే కొన్ని కండిషన్స్ ద్వారా ఒక వ్యక్తి ఒక నాన్ ముల్కీ ఉద్యోగంలో నియమించబడితే అతడు పర్మనెంట్గా కొనసాగుతాడా అంటే పర్మనెంట్గా కొనసాగలేడు. ఎందుకంటే కేవలం ఆ కండిషన్స్ కొనసాగినంత కాలం మాత్రమే అతడు ఉద్యోగిగా కొనసాగుతాడు. కానీ సో ఇలాంటి యొక్క రూల్ అనేది తీసుకొస్తాడు ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు. సో ఈ విధంగా తీసుకొచ్చినటువంటి రూల్ కారణంగా ఈ యొక్క బోగస్ ముల్కీ సర్టిఫికెట్స్ ద్వారా చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు మరియు ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉద్యోగులుగా నియమించబడడం అనేది జరిగిందిగా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఈ యొక్క 1956లో ఇక నవంబర్లో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అవతరించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అవతరించినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరండి ముఖ్యమంత్రి? సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకు నీలం సంజీవ్ రెడ్డి వస్తారు. నీలం సంజీవ్ రెడ్డి. సో ఇప్పుడు వచ్చినటువంటి నీలం సంజీవ్ రెడ్డి ఏం చేస్తాడంటే ఈ ముల్కీ నిబంధనల్ని పరిశీలిస్తాడు. సో ఇవి ఉండడం వల్ల ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని ఇక నీలం సంజీవ్ రెడ్డి జీర్ణించుకోలేకపోతాడు. సో ఇప్పుడు ఈ యొక్క నీలం సంజీవ్ రెడ్డి లేచి ఇక కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాడు.
అట్లీస్ట్ ఒక హైదరాబాద్లోనైనా ఉద్యోగాలు పొందే విధంగా తమకు ఏ విధంగానైనా సరే లబ్ధి చేకూర్చాలి అనేసి ఈ యొక్క కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాడు. అప్పుడు ఈ యొక్క కేంద్రం ఈ యొక్క పార్లమెంట్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క పార్లమెంట్ అనేది ఈ యొక్క 1957లో ఈ యొక్క పార్లమెంట్, ఈ యొక్క భారత పార్లమెంట్ అనేది ఈ యొక్క భారతదేశంలో వివిధ ప్రాంతాలలో స్థానికంగా అమలులో ఉన్నటువంటి యొక్క ముల్కీ నియమాలన్నింటినీ రద్దు చేస్తుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో స్థానికంగా అమలులో ఉన్నటువంటి యొక్క ముల్కీ నియమాలని రద్దు చేస్తుంది. కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రం అది మినహాయింపు అనేది ఇస్తుంది. సో ఆ విధంగా మినహాయింపు ఇవ్వబడినటువంటి యొక్క ప్రాంతాలు ఏంటయ్యా అని చూసినట్లయితే, ఒకటి తెలంగాణ, 2 హిమాచల్ ప్రదేశ్, 3 మణిపూర్, 4 త్రిపుర. సో ఈ విధంగా స్థానికంగా అమలులో ఉన్నటువంటి ముల్కీ నియమాలన్నిటినీ రద్దు చేస్తుంది వివిధ ప్రాంతాల్లో. కానీ ఈ యొక్క 4 ప్రాంతాలకు మాత్రం మినహాయింపు అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మినహాయింపు అనేది ఇస్తే మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ తెలంగాణ కదా. సో తెలంగాణ విషయానికి వస్తే మనకి తెలంగాణలో ముల్కీ నియమాల అమలు కోసం ఏమని చూపిస్తుందంటే, ఇక తెలంగాణలో ముల్కీ నియమాల అమలు కొరకు రాష్ట్రపతి అనేవాడు కొత్తగా ఉత్తర్వులు అనేవి జారీ చేస్తాడు అనేసి చెప్తుంది. ఏమంటుంది? తెలంగాణలో ముల్కీ నియమాలకు సంబంధించి రాష్ట్రపతి కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తాడనేసి పేర్కొంటుంది. సో ఈ విధంగా ఇక రాష్ట్రపతి అనేవాడు ఇక 1959లో ఉత్తర్వులు అనేవి జారీ చేస్తాడు. సో ఈ విధంగా రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఉత్తర్వుల ఆధారంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. దేని ఆధారంగా? 1959లో రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఉత్తర్వుల ఆధారంగా 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి యొక్క పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఏమని పేర్కొన్నారని చూసినట్లయితే, ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏమని పేర్కొన్నారు ఇందులో అని చూసినట్లయితే, ఒకటి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలలో ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఆ ఉద్యోగాల్లో కేవలం స్థానికులకు మాత్రమే స్థానం కల్పించబడుతుంది అనేసి పేర్కొన్నారు. ఏమంటున్నారు? తెలంగాణ జిల్లాలలో ఉద్యోగాలు ఎవరికి కల్పించబడతాయంట? ఉద్యోగాలు స్థానికులకి మాత్రమే కల్పించబడతాయి అనేసి అంటున్నారు. స్థానికులకి మాత్రమే కల్పించబడతాయి. ఇక నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే, ఈ యొక్క రాజధాని హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే, ఈ యొక్క రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో 1/3 వంతు ఉద్యోగాలు ఎవరికంట? 1/3 వంతు ఉద్యోగాలు వచ్చేసి ఈ యొక్క స్థానికులకు మాత్రమే. 1/3 వంతు ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే చెందుతాయి. కానీ ఇక మిగతా 2/3 వంతు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ కేటగిరీగా పరిగణించబడతాయి అనేసి పేర్కొనడం జరిగింది. 1/3 వంతు అంటే 3 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ వచ్చేసి ఎవరికంట? ఓన్లీ స్థానికులకు మాత్రమే. కానీ మిగతా 2 పార్ట్స్ వచ్చేసి అవి ఓపెన్ కేటగిరీగా పరిగణించబడతాయి. 2/3 వంతు ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీగా పరిగణించబడతాయి. కానీ వాస్తవానికి ఈ యొక్క ఓపెన్ కేటగిరీ వాళ్ళు నాన్ లోకల్గా మార్చేస్తారు తర్వాత కాలంలో. ఓకేనా? సో అంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఈ యొక్క 2/3 వంతు ఉద్యోగాల్లో ఈ యొక్క వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏమంటారంటే, ఈ యొక్క కార్పొరేషన్లు మరియు బోర్డులు ఈ యొక్క బోర్డులకి
ఈ యొక్క రిజర్వేషన్లో మినహాయింపు అనేది ఇవ్వబడుతుంది అనేసి పేర్కొంటారు. అంటే ఈ యొక్క కార్పొరేషన్లు, బోర్డులు, ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్పొరేషన్లు, బోర్డులు ఏవైతే ఉంటాయో వాటికి రిజర్వేషన్లో మినహాయింపు అనేది కల్పించబడుతుంది. అంటే ఏంటి, ఈ యొక్క బోర్డులు మరియు కార్పొరేషన్లు ఈ యొక్క ముల్కీ నియమాలు పాటించవలసినటువంటి అవసరం లేదనమాట. ఓకేనా. సో ఇందులో భాగంగానే ఈ యొక్క నీలం సంజీవ్ రెడ్డి ఏం చేస్తాడంటే ఈ యొక్క 1958లో ఏపీఎస్ఆర్టీసీని మరియు 1959లో ఈయన ఏపీఎస్ఈబి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఏర్పాటు చేస్తాడు. 1959లోనేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఏర్పాటు చేస్తాడు. మరియు 1958లోనేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం అనేది కొన్ని కార్పొరేషన్లు యొక్క బోర్డులు అనేవి ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి బోర్డులలో యొక్క రిజర్వేషన్ల మినహాయింపు అనేది ఉంటుంది. అంటే ముల్కీ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేసి పేర్కొనడం అనేది జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో. ఓకేనా. సో నెక్స్ట్, సో ఈ విధంగా పేర్కొన్న తర్వాత ఇక 1961లో ఏం జరుగుతుందంటే ఈ యొక్క కేటీపీఎస్ అనేది నిర్మించబడుతుంది. ఒక కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది నిర్మించబడుతుంది. మరి ఈ యొక్క కేటీపీఎస్ అనేది తెలంగాణ భూభాగంలోనే నిర్మించబడుతుంది. మరియు దీనికి నిధులు కూడా తెలంగాణ బడ్జెట్లో నుంచే సమకూర్చబడతాయి. సో ఈ విధంగా ఈ యొక్క నిర్మించబడినటువంటి యొక్క కేటీపీఎస్లో ఇప్పుడు 1961లో కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది నిర్మించారు కదా. మరి ఈ యొక్క కేటీపీఎస్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో భాగంగా చేస్తారు. దీన్ని ఎందులో భాగంగా పరిగణిస్తారండి, ఈ యొక్క కేటీపీఎస్లో దీన్ని అంతర్భాగం చేస్తారు, దీని కిందికి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఈ యొక్క కేటీపీఎస్ అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అంతర్భాగం అయినప్పుడు దీనికి రిజర్వేషన్లు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా అంటే దీనికి రిజర్వేషన్లు పాటించాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అంటే దీనికి ముల్కీ నియమాల నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ యొక్క కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ముల్కీలే ఉద్యోగులుగా కొనసాగాల్సినటువంటి అవసరం లేదు. నాన్ ముల్కీలను కూడా ఉద్యోగస్తులుగా ఇందులో నియమించవచ్చు. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఎక్కువ మంది నాన్ ముల్కీలను తీసుకొచ్చి ఇందులో ఉద్యోగులుగా నియమించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి టైంలోనే ఇక 1968లో కొలిశెట్టి రామదాసు అని ఉంటాడు. కొలిశెట్టి రామదాసు ఎవరి కొలిశెట్టి రామదాసు అంటే ఈయన ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా. ఈయన ఇక సింగరేణి కాలనీస్లో అప్రెంటిస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఈయన విద్యాభ్యాసం అనేది జరుగుతున్న తర్వాత ఈయన ఉన్నత చదువుల కోసం ఇక చెన్నై వెళ్తాడు. అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఈయన లోకల్లో ఉద్యోగం చేయాలనేసి అనుకుంటాడు. సో ఈ విధంగా ఉద్యోగం చేయాలని అనుకున్నప్పుడు ఈయన ఉద్యోగాల కోసం వెతుకుతున్నప్పుడు ఈయన ఏం గమనిస్తారంటే ఏ సంస్థలో చూసినా ఎక్కువ భాగంలో ఈ యొక్క నాన్ ముల్కీలే ఈ యొక్క ఆంధ్ర వారి ఉద్యోగులుగా నియమించబడడం అనేది ఈయన గమనించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గమనించినటువంటి యొక్క కొలిశెట్టి రామదాసు ఒక సంస్థని ఏర్పాటు చేస్తాడు. ఏంటది అంటే తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేస్తాడు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ సమితి ద్వారా ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క వివిధ శాఖల్లో ఉన్నటువంటి యొక్క నాన్ ముల్కీలను గురించిన సమాచారాన్ని సేకరిస్తాడు. ఏం చేస్తాడు ఈ యొక్క కొలిశెట్టి రామదాసు కొంతమంది యువకుల్ని ఏకం చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ సమితి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేస్తాడు. సో దీని ద్వారా ఇప్పుడు ఇక తెలంగాణ ప్రాంతంలో వివిధ శాఖలలో ఉన్నటువంటి యొక్క ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటాని సేకరిస్తాడు. సో ఈ విధంగా డేటాని సేకరిస్తే ఈయన ఆశ్చర్యానికి గురవుతాడు. సో ఏ ఆఫీస్లో చూసినా కూడా ఎక్కువ సంఖ్యలో ఎవరు ఉంటారా అంటే ఇక నాన్ ముల్కీలే ఉద్యోగులుగా ఉంటారు. దీంతో ఇప్పుడు ఇక తెలంగాణ ప్రాంతీయ సమితి ఆధ్వర్యంలో వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నాన్ ముల్కీలని ఈ యొక్క స్థానిక ఇతరులని వెనక్కి పంపించాలనేసి ఉద్యమం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ విధంగా వీరు ఈ యొక్క గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావడంతో అప్పుడు ఉన్నటువంటి యొక్క కేబీఆర్ ప్రభుత్వం ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందా అంటే ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఈ యొక్క 1968 ఏప్రిల్ 30వ తారీఖున
ఈ యొక్క స్థానికులు ఎవరైతే ఈ యొక్క నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిని వెనక్కి పంపించి వారి స్థానంలో ఈ యొక్క స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామనేసి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పుడు కేబీఆర్ ప్రభుత్వం ఏం చేసిందండి, ఇక్కడ ఎవరైతే నాన్ ముల్కీలు ఉన్నారో వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు కదా, ఈ ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి యొక్క నాన్ ముల్కీలని గుర్తించి వారిని వెనక్కి పంపించేసి వారి ప్లేస్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామనేసి ఆదేశాలు జారీ చేస్తుంది యొక్క కేబీఆర్ ప్రభుత్వం. సో ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్టుగానే ఈ కేబీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ, ఈ యొక్క విద్యాశాఖ, ఇలా కొన్ని శాఖల్లో మరియు దాంతోపాటు ఈ యొక్క కేటీపీఎస్లో ఉన్నటువంటి నాన్ ముల్కీలను కూడా గుర్తించి వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తుంది. ఎవరు తొలగిస్తారండి? ఈ యొక్క కేబీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మెయిన్లీ మనకు ఈ యొక్క కేటీపీఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులని తొలగించడం అనేది జరిగింది. వాళ్ళని నాన్ ముల్కీలుగా పరిగణించి కేటీపీఎస్లో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క నాన్ ముల్కీలని తొలగించింది ఈ యొక్క కేబీఆర్ ప్రభుత్వం. ఎప్పుడైతే ఈ యొక్క నాన్ ముల్కీలు తొలగించబడ్డారో వీళ్ళు ఆంధ్ర వారు ఉన్నారు కదా, ఈ యొక్క నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో నాన్ ముల్కీలు అంతా ఆంధ్ర వారే ఉన్నారు అప్పుడు, ఓకేనా. సో ఈ యొక్క ఆంధ్ర వారు ఏం చేస్తారంటే ఈ యొక్క కేటీపీఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో భాగం అనేటువంటి విషయం వారికి తెలుసు కాబట్టి ఇప్పుడు వీరంతా కలిసి కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు ఈ ఆంధ్ర ఉద్యోగులంతా వెళ్ళి కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గరికి వెళ్ళేసి అడుగుతారు, అయ్యా ఈ కేటీపీఎస్ అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో భాగమని మీకు తెలుసు, ఈ యొక్క బోర్డుకి రిజర్వేషన్లో మినహాయింపులు అనేవి కల్పించబడ్డాయి కాబట్టి మనల్ని ఎలా మమ్మల్ని ఈ యొక్క ఉద్యోగం నుంచి తొలగిస్తారు అనేసి అతన్ని ప్రశ్నిస్తారు. సో ఈ విధంగా ప్రశ్నించడంతో ఈ యొక్క కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేస్తారంటే మీరు చెప్తున్నటువంటి యొక్క విషయం అనేది లీగల్గా ఉంది కాబట్టి మీరు కోర్టుని ఆశ్రయించాలనేసి ఆయన సలహా ఇస్తాడు. ఎవరు ఇస్తారండి? ఈ యొక్క కాసు బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు ఈ యొక్క ఆంధ్ర ఉద్యోగుల్ని మీరు కోర్టుని ఆశ్రయించండి అనేసి సలహా ఇవ్వడంతో అప్పుడు ఈ యొక్క కేటీపీఎస్ ఉద్యోగ సంఘం నాయకుడు అయినటువంటి యొక్క కేవీ నారాయణరావు ఇప్పుడు ఈ యొక్క కోర్టులో కేసు వేయడం అనేది జరుగుతుంది. కేవీ నారాయణరావు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఉద్యోగుల్ని తొలగించడానికి వ్యతిరేకంగా ఈ యొక్క కోర్టులో కేసు అనేది వేస్తాడు. సో దీన్ని మనం కేవీ నారాయణరావు కేసు అనేసి అంటాం. కేవీ నారాయణరావు కేసు, ఓకేనా. సో ఈ విధంగా మనకు కొన్ని కేసులు అనేవి వస్తాయి. సో ఏ కేసుకి దేనికి దానిగానే మనం సపరేట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం కోర్టు కేసులు అనేటువంటి టాపిక్లోకి వచ్చాం కంప్లీట్గా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు ఏంటిది అంటే కేవీ నారాయణరావు కేసు. సో ఇప్పుడు కేవీ నారాయణరావు వెళ్ళేసి హైకోర్టులో కేసు అనేది వేస్తాడు. సో ఈ విధంగా హైకోర్టులో ఈయన కేసు వేసిన తర్వాత ఇప్పుడు జనవరి 1969 జనవరి 13న తీర్పు అనేది వెలువడుతుంది. సో ఈ యొక్క జనవరి 13న ఎవరి యొక్క తీర్పుని వెలువరిస్తారంటే అప్పుడు జస్టిస్గా ఉన్నటువంటి యొక్క కుప్పుస్వామి యొక్క హైకోర్టులో ఈయన తీర్పుని వెలువరిస్తారు. ఇప్పుడు ఈ యొక్క కుప్పుస్వామి ఏమని తీర్పిస్తాడంటే ఇప్పుడు ఈ యొక్క కేటీపీఎస్ అనేది ఈ యొక్క ఎందులో భాగం అండి, ఏపీఎస్ఈబిలో భాగం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కేటీపీఎస్ అనేది భాగం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది ఎందులో భాగం మరి అంటే ఇది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక యాక్ట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇది ఒక బోర్డు కాబట్టి దీనికి రిజర్వేషన్లు పాటించాల్సినటువంటి అవసరం లేదు కదా. మరి ఇప్పుడు కేటీపీఎస్ అనేది ఇందులో భాగమైనప్పుడు దీంట్లో కూడా రిజర్వేషన్లు పాటించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు కేటీపీఎస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని తొలగించాల్సినటువంటి అవసరం లేదు అనేసి తీర్పిస్తాడు ఈ యొక్క కుప్పుస్వామి, ఓకేనా. సో ఈ విధంగా ఈ యొక్క తీర్పు అనేది వెలువడడంతో ఇది ఎవరికి వ్యతిరేకంగా వెలువడింది, ఈ యొక్క తెలంగాణ ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఈ యొక్క తీర్పు అనేది వెలువడింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వారు ఊరుకుంటారా, వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు. సో ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క కేసుని ఈ యొక్క హైకోర్టులో యొక్క వేరే బెంచ్కి దీన్ని అప్పీల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆ బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరంటే ఈ యొక్క ఆవుల సాంబశివరావు
ఇప్పుడు పింగళి జగన్మోహన్ రెడ్డి, పింగళి జగన్మోహన్ రెడ్డి, ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క తీర్పు అనేది వెలువడిందో దీంతో తెలంగాణ ప్రజలు ఆగ్రహం చెంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క కేసుని ఈ యొక్క డివిజన్ బెంచ్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. అప్పుడు డివిజన్ బెంచ్లో దీన్ని సవాల్ చేస్తుంది. ఆ డివిజన్ బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరయ్యా అంటే ఆవుల సాంబశివరావు మరియు పింగళి జగన్మోహన్ రెడ్డిలు ఉన్నారు. సో ఈ విధంగా వీరికి ఈ యొక్క కేసు అనేది అప్పగించడం జరిగింది. సో ఈ విధంగా వీరికి కేసు అప్పగించిన తర్వాత వీరు ఈ యొక్క 1969 మార్చి 7వ తేదీన వీరు తీర్పిస్తారు. వీరి తీర్పులో ఏముంటుందంటే వీరు ఈ యొక్క కుప్పుస్వామి చెప్పిన దాన్ని సమర్థిస్తారు. అంటే ఏమంటున్నారు, ఈ యొక్క కేటీపీఎస్ అనేది ఏపీఎస్సీబీలో భాగం కాబట్టి ఈ యొక్క ఉద్యోగుల్ని తొలగించాల్సినటువంటి అవసరం లేదనేసి పేర్కొనడం జరుగుతుంది ఈ యొక్క తీర్పులో. సో ఇది మనకు కేవీ నారాయణరావు కేసు అండి, ఇది కేవీ నారాయణరావు కేసు. ఇక నెక్స్ట్ జీవో నెంబర్ 36 సంబంధించినటువంటి కేసును చూద్దాం. జీవో నెంబర్ 36. జీవో నెంబర్ 36 కేసు, ఓకేనా. ఈ ఏంటి జీవో నెంబర్ 36 కేసు అంటే, ఎప్పుడైతే ఈ యొక్క జనవరి 13న 1969 జనవరి 13న ఈ యొక్క కుప్పుస్వామి తీర్పు అనేది వెలువడింది కదా. సో ఎప్పుడైతే ఆ తీర్పు అనేది వెలువడుతుందో ఈ తీర్పు వెలువడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇక 1969 ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత అనేది వచ్చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. ఈ యొక్క విద్యార్థులు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. సో ఈ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో ఈ యొక్క ఉద్యమాన్ని అణచడం కోసం ఇప్పుడు ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేస్తారంటే జీవో నెంబర్ 36ని జారీ చేస్తారు. జీవో నెంబర్ 36ని జారీ చేస్తారు. సో ఈ విధంగా జీవో నెంబర్ 36ని ఈయన ఎప్పుడు జారీ చేస్తారు, ఈ యొక్క జీవో నెంబర్ 36ని అంటే ఈ యొక్క 1969 జనవరి 21వ తేదీన ఈ యొక్క జీవో నెంబర్ 36ని జారీ చేస్తాడు. ఈ యొక్క జీవో నెంబర్ 36 ప్రకారం ఫిబ్రవరి 28 లోపు ఈ యొక్క స్థానిక ఇతరులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్థానిక ఇతరులని గుర్తించి వారిని వెనకకి పంపించడం అనేది జరుగుతుంది ఈ యొక్క జీవో నెంబర్ 36 ప్రకారం. జీవో నెంబర్ 36 మెయిన్లీ దేనికోసం జారీ చేశారండి, ఈ యొక్క ఫిబ్రవరి 28 లోపు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారిని వెనకకి పంపించడం అనేది జరుగుతుంది అనేసి ఈ యొక్క జీవో నెంబర్ 36లో పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా జీవో నెంబర్ 36 అనేది ఒక జారీ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క జీవో నెంబర్ 36 జారీ చేస్తే ఈ స్థానిక ఇతరులని వెనకకి పంపిస్తారంటే మరి ఇది ఎవరికి వ్యతిరేకంగా ఉంది, ఆంధ్ర వారికి వ్యతిరేకంగా ఉంది. సో దీంతో ఇప్పుడు ఆంధ్ర వారు ఏం చేస్తారంటే హైకోర్టులో కేసు వేస్తారు. మనం ఆంధ్ర వారు దీనిపై ఈ యొక్క జీవో నెంబర్ 36పై ఈ యొక్క జీవో నెంబర్ 36కి వ్యతిరేకంగా ఈ యొక్క ఆంధ్ర ఉద్యోగులు కోర్టులో కేసు వేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కోర్టులో కేసు వేసినాక ఈ యొక్క ఫిబ్రవరి 3వ తారీఖున ఈ యొక్క హైకోర్టు అనేది జస్టిస్ చిన్నపరెడ్డి నేతృత్వంలో తీర్పు అనేది వెలువరిస్తుంది. సో జస్టిస్ చిన్నపరెడ్డి నేతృత్వంలో వెలువరించినటువంటి తీర్పు ఏంటి అంటే ఈ యొక్క ముల్కీ రూల్స్ అనేవి చెల్లవు అంటుంది. ముల్కీ రూల్స్ చెల్లవు అంటుంది. అంటే ఏం చెప్తుంది ఈ యొక్క చిన్నపరెడ్డి తీర్పు అంటే సింప్లీ ఈ యొక్క జీవో నెంబర్ 36 అనేది చెల్లదు అనేసి చెప్తుంది ఈ యొక్క చిన్నపరెడ్డి తీర్పు. సో ఇప్పుడు జీవో నెంబర్ 36 అనేది చెల్లదు అంటే ఎవరికి వ్యతిరేకంగా ఉంది, ఇక తెలంగాణ ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఉంది. సో అప్పుడు తెలంగాణ ప్రాంతం వారు ఊరుకుంటారా, వీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఓకేనా. ఈ విధంగా ఒత్తిడి తీసుకోవడంలో భాగంగా ఎవరో ఒకరు ఇక తెలంగాణ ప్రాంతం నుంచి హైకోర్టులో పిటిషన్ వేస్తారు. అప్పుడు ప్రభుత్వం అనేది ఈ యొక్క కేసుని మళ్ళీ ఈ యొక్క డివిజన్ బెంచ్కి దీన్ని అప్పీల్ చేస్తుంది. అంటే డివిజన్ బెంచ్లో దీన్ని సవాల్ చేస్తుంది. అప్పుడు డివిజన్ బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరండి, ఈ యొక్క పింగళి జగన్మోహన్ రెడ్డి మరియు
ఈ యొక్క ఆవుల సాంబశివరావు వారి యొక్క చేతిలోకి ఇప్పుడు కేసు అనేది వెళ్తుంది. సో ఇదే సమయంలో ఈ ఫిబ్రవరి 3వ తారీఖు కదా ఈ తీర్పు అనేది వెలువడింది. సో ఇప్పుడు కేసు అనేది ఎవరి చేతిలో ఉంది? ఒక ఆవుల సాంబశివరావు మరియు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెంచ్లో ఇప్పుడు కేసు అనేది ఉంది. సో ఈ సమయంలోనే ఈ యొక్క ఫిబ్రవరి 4వ తారీఖున అంటే నెక్స్ట్ డేనే ఒక వ్యక్తి ఒక ఏవిఎస్ నరసింహారావు అనేటువంటి వ్యక్తి, ఏవిఎస్ నరసింహారావు అనేటువంటి ఒక ఆంధ్ర ఉద్యోగి, ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఈ యొక్క జీవో నెంబర్ 36కి వ్యతిరేకంగా ఈ యొక్క కేసుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాడు. ఎక్కడ సవాల్ చేస్తున్నాడు ఈయన? సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కేసు అనేది ఎక్కడికి వచ్చింది? సుప్రీంకోర్టుకి వచ్చింది. మరియు ఈ యొక్క స్టేట్లో కేసు ఎక్కడ ఉంది? ఈ యొక్క ఆవుల సాంబశివరావు మరియు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క చేతిలో ఉంది. ఇక స్టేట్లో వచ్చేసి కేసు అక్కడ ఉంది. ఇప్పుడు సెంట్రల్లో కేసు ఎవరు వేసిరండి? ఏవిఎస్ నరసింహారావు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసుని దాఖలు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసుని దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఈ యొక్క కేసు మీద స్టే అనేది విధిస్తుంది. ఎప్పుడు విధిస్తుంది అంటే ఈ యొక్క 1969 ఫిబ్రవరి 17వ తారీఖున ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క జీవో నెంబర్ 36 కేసు పైన స్టే అనేది విధిస్తుంది. సో ఈ విధంగా అక్కడ సుప్రీంకోర్టులో సెంట్రల్లో జీవో నెంబర్ 36 పై కేసు అనేది అక్కడ ఆగిపోయింది. ఈ సమయంలోనే ఒక 3 రోజులకి అంటే 1969 ఫిబ్రవరి 20న ఇప్పుడు స్టేట్లో ఇప్పుడు కేసు ఎక్కడ ఉంది? ఆవుల సాంబశివరావు మరియు పింగళి జగన్మోహన్ రెడ్డిల దగ్గర ఉందిగా కేసు. సో ఇప్పుడు ఈ యొక్క డివిజన్ బెంచ్ అనేది ఈ యొక్క కేసు పైన ఈ యొక్క జీవో నెంబర్ 36 పై స్టేట్లో వేసినటువంటి ఈ యొక్క కేసు అనేది తీర్పిస్తుంది. ఈ యొక్క డివిజన్ బెంచ్ అనేది తీర్పిస్తుంది. ఏమని తీర్పు వెలువరిస్తుంది అంటే ఈ యొక్క ముల్కీ రూల్స్ అనేవి చెల్లుతాయి అంటుంది. ముల్కీ రూల్స్ అనేవి చెల్లుతాయి. కానీ ఎందుకు అంటున్నాయి అంటే ఈ ముల్కీ రూల్స్ అనేవి చెల్లుతాయి, కానీ ఈ యొక్క దీర్ఘకాలికంగా ఈ యొక్క తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలికంగా చాలా కాలంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి యొక్క నాన్ ముల్కీలు ఎవరైతే ఉన్నారో వారిని వెనుకకు పంపించేటువంటి ప్రసక్తి లేదనేసి పేర్కొంటుంది. సో దీర్ఘకాలికంగా తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నటువంటి యొక్క నాన్ ముల్కీలను వెనక్కి పంపకుండా వారు ఉన్న చోటనే సూపర్ న్యూమరీ పోస్టులు అనేవి క్రియేట్ చేయాలి అనేసి తీర్పు వెలువరిస్తుంది ఈ యొక్క డివిజన్ బెంచ్. వారికి ఏం క్రియేట్ చేయాలంట? ఉన్న చోట్లనే వారికి ఇంకో కుర్చీ చేయాలంట. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు అనేవి క్రియేట్ చేయాలంట. సో ఈ విధంగా తీర్పు వెలువరించింది ఈ యొక్క సాంబశివరావు మరియు జగన్మోహన్ రెడ్డి యొక్క బెంచ్ అనేది ఈ యొక్క ముల్కీ రూల్స్ చెల్లుతాయి, కానీ ఈ యొక్క స్థానికంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి ఆంధ్ర వారిని వెనకకి పంపకుండా వారికి ఇక్కడనే సూపర్ న్యూమరీ పోస్టులు అనేవి క్రియేట్ చేయబడతాయనేసి తీర్పు వెలువడించడంతో ఇప్పుడు ప్రభుత్వం మరి ఏం చేయాలి? సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలి కదా. మరి ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు ఈ తీర్పు సరిగానే ఉంది, కానీ దీనిపై ఏవిఎస్ నరసింహారావు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేశారు కాబట్టి సుప్రీంకోర్టు అనేది ఫిబ్రవరి 17వ తారీఖున దానిపై స్టే విధించింది. కావున సుప్రీంకోర్టు యొక్క తీర్పు వెలువడిన తర్వాత ఈ యొక్క సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయడమైనటువంటి చర్యలు మేము చేపడతామనేసి ఈ యొక్క ప్రభుత్వం అనేది తెలుపుతుంది. సో దీంతో ఇక ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందాక వెయిట్ చేస్తుంది. సో అప్పుడు ఈ యొక్క ఫిబ్రవరి 1969 యొక్క మార్చి 28వ తేదీన 1969 మార్చి 28వ తేదీన ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క జస్టిస్ హిదయతుల్లా నేతృత్వంలో ఒక తీర్పు అనేది వెలువరిస్తుంది. ఈ యొక్క తీర్పు ఏంటయ్యా అంటే ఇది ఈ యొక్క ముల్కీ రూల్స్ అనేవి చెల్లవు అనేసి పేర్కొంటుంది. అంటే ఈ యొక్క జీవో నెంబర్ 36 అనేది చెల్లదు అనేసి తీర్పిస్తుంది ఈ యొక్క జస్టిస్ హిదయతుల్లా నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫుల్ బెంచ్. ఓకేనా. సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందండి? ఇప్పుడు జీవో నెంబర్ 36 చెల్లదు అనేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మనకు జీవో నెంబర్ 36 సంబంధించినటువంటి కేసు. ఇక నెక్స్ట్ వేరే కేసు మనకు డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ వర్సెస్ వెంకట్ రెడ్డి కేసు అండి. డైరెక్టరేట్ ఆఫ్
డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అనేటువంటి వెస్టెస్ మరియు వెంకటరెడ్డి కేసు. ఓకేనా. సో ఇప్పుడు ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అనేది ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే కొంతమందిని ఒక ఎక్స్టెన్షన్ అధికారులుగా ఈ సంస్థలో నియమించుకుంటుంది. ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అనేటువంటి సంస్థ కొంతమంది ఎక్స్టెన్షన్ అధికారులుగా తమ సంస్థలో ఉద్యోగులుగా నియమించుకుంటుంది. ఈ విధంగా ఉద్యోగులుగా నియమించబడిన వారిలో తెలంగాణ ప్రాంతం వారు ఉన్నారు, మరియు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు ఈ సంస్థ ఏం చేస్తుందంటే నాన్ ముల్కీలు అని చెప్పేసి 12 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని, అంటే ఎక్స్టెన్షన్ అధికారులని నాన్ ముల్కీలుగా గుర్తించి వారిని తొలగించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కొంతమందిని నాన్ ముల్కీలుగా గుర్తించి వారిని తొలగిస్తే ఇప్పుడు ఈ తొలగించబడిన వారిలో ఉన్నటువంటి ఒకడైన వెంకటరెడ్డి ఏం చేస్తాడంటే దీన్ని హైకోర్టులో దీనిపై కేసు వేస్తాడు. వారిని ఏ విధంగా తొలగిస్తారనేసి ఈయన హైకోర్టులో కేసు వేస్తాడు. సో ఈ విధంగా హైకోర్టులో కేసు వేసినప్పుడు ఫస్ట్ ఈ కేసు అనేది ఎవరి దగ్గరికి వెళ్తుందంటే జస్టిస్ కృష్ణారావు దగ్గరికి వెళ్తుంది. జస్టిస్ కృష్ణారావు దగ్గరికి వెళ్తే ఈ కృష్ణారావు వచ్చేసి ఈ కేసుని దీన్ని స్వీకరించడు. ఈయన దీన్ని తిరస్కరించి దీన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడంటే ఈ పార్థసారథి బెంచ్కి ఈయన దీన్ని పంపిస్తాడు. పార్థసారథి. సో ఈ పార్థసారథి ఏం చేస్తాడంటే దీన్ని పరిశీలించి ఆల్రెడీ ఈ నాన్ ముల్కీ అనేటువంటి అంశంపై చాలా కేసులు ఉన్నాయి కాబట్టి దీన్ని విస్తృత స్థాయిలో చర్చించాలి అని చెప్పేసి దీన్ని ఓబుల్ రెడ్డికి ఫార్వర్డ్ చేసి ఓబుల్ రెడ్డికి ఏమని సూచిస్తాడంటే దీనిపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేసేసి ఈ ముల్కీ అంశాన్ని చర్చించాలి అని చెప్పేసి ఈ కేసుని ఓబుల్ రెడ్డికి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఓబుల్ రెడ్డి నేతృత్వంలో ఫుల్ బెంచ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మరి ఫుల్ బెంచ్లో ఎవరెవరు ఉన్నారంటే ఓబుల్ రెడ్డి ఉంటారు, ఓబుల్ రెడ్డి మరియు ఏవిడి రెడ్డి అని ఉంటారు. నెక్స్ట్ కొండ మాధవరెడ్డి మరియు కొండయ్య, శ్రీరాములు అనేసి ఉంటారు. ఓకేనా. సో వీళ్ళంతా న్యాయమూర్తులు అండి. ఓకే. సో ఈ విధంగా ఈ 5గురి ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. సో ఈ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఫుల్ బెంచ్ ఈ కేసుని పూర్తి స్థాయిలో చర్చిస్తుంది. ముల్కీ అంశాన్ని బాగా చర్చించేసి ఈ ఫుల్ బెంచ్ అనేది తీర్పు వెలువరిస్తుంది. ఎప్పుడు వెలువరిస్తుంది అంటే 1972 ఫిబ్రవరి 14వ తారీఖున ఈ ఫుల్ బెంచ్ 4:1 తేడాతో ఈ తీర్పును వెలువరించడం అనేది జరుగుతుంది. అంటే నలుగురు అంశాన్ని ఒప్పుకుంటారు, ఒకడు దీన్ని తిరస్కరిస్తాడు. ఓకేనా. సో మరి ఈ తీర్పులో వీళ్ళు ఏమని పేర్కొన్నారని చూసినట్లయితే సో ఈ తీర్పులో ఏమంటారంటే ముల్కీ అనేది రాజ్యాంగ విరుద్ధమైనది అనేసి తీర్పు వెలువరిస్తారు. ముల్కీ అనేది రాజ్యాంగ విరుద్ధం అనేసి తీర్పు వెలువరించడం అనేది జరుగుతుంది. సో నలుగురు వచ్చేసి ముల్కీ రాజ్యాంగ విరుద్ధం అంటే ఒకరు మాత్రం ముల్కీ రాజ్యాంగబద్ధమైనది అంటారు. సో ఆ విధంగా ముల్కీ రాజ్యాంగబద్ధమైనది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కొండ మాధవరెడ్డి. ఎవరి కొండ మాధవరెడ్డి అంటే ఈయన కేవి రంగారెడ్డి గారి కొడుకు. ఓకేనా. సో ఈ విధంగా కొండ మాధవరెడ్డి ఒక్కడు మాత్రమే ఈ ముల్కీ రాజ్యాంగబద్ధమైనది అనేసి చెప్తాడు. మిగతా నలుగురు మాత్రం ముల్కీ అనేది రాజ్యాంగ విరుద్ధం అనేసి తీర్పు వెలువరించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫైనల్గా తీర్పు ఏంటండి ముల్కీ రాజ్యాంగ విరుద్ధం అనేసి తీర్పు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా తీర్పు వచ్చిన తర్వాత ఈ టైంలోనే 1972 ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి 17వ తారీఖున ఇందిరాగాంధీ ఏం చేస్తుందంటే ఈమె తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో వరంగల్లో వరంగల్లోని ఆజంజాహీ మైదానంలో
ఈమె ఒక సభ అనేది ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్లీ ఈమె ఎన్నికల ప్రచారానికి వస్తుంది. సో ఇవి వచ్చినప్పుడు ఈమె ఆజంజాయి మైదానంలో ఈ యొక్క సభ అనేది ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క సభలో ఈమెకు ఈ యొక్క అంశాన్ని తీసుకొస్తారు కదా, ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు ఆమె దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఈమె ఏమంటుందంటే ఈ యొక్క కేసుపై నేను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాను దీన్ని అనేసి హామీ ఇస్తుంది ఈ యొక్క ఇందిరాగాంధీ. సో ఈ విధంగా ఇందిరాగాంధీ హామీ ఇవ్వడంతో ఈ ఇందిరాగాంధీ ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క కాసు బ్రహ్మానంద రెడ్డికి సూచిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేస్తాడంటే ఈ యొక్క కేసుని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయడం అనేది చేస్తాడు. ఎవరు ఈ యొక్క సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేశారండి? ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఈ యొక్క కేసుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే మరి ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాది ఎవరని చూసినట్లయితే ఈయన కె నరసింగరావు యొక్క సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన వాదిస్తాడు. సో ఈ విధంగా ఈ యొక్క కె నరసింగరావు ఎవరంటే ఈయన పివి నరసింహారావు యొక్క వియంకుడు అండి. పివి నరసింహారావు వియంకుడు ఇది ఓకేనా. సో పివి నరసింహారావు యొక్క వియంకుడు కె నరసింహరావు ఈయన ఏం చేస్తాడు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు అనేది వాదిస్తాడు. సో ఈ విధంగా వాదించిన తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఫైనల్గా 1972 అక్టోబర్ 3వ తేదీన ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎంఎం సిక్రీ నేతృత్వంలో తీర్పును వెలువరిస్తుంది. ఎంఎం సిక్రీ నేతృత్వంలో తీర్పు అనేది వెలువరిస్తుంది. ఎప్పుడు వెలువరిస్తుందండి? 1972 అక్టోబర్ 3వ తారీఖున ఎంఎం సిక్రీ నేతృత్వంలో సుప్రీంకోర్టు అనేది తీర్పు వెలువరిస్తుంది. సో ఈ విధంగా తీర్పు వెలువరిస్తే మరి దీంట్లో ఏమని పేర్కొంది ఈ యొక్క తీర్పులో ఈ యొక్క సుప్రీంకోర్టు అని చూస్తే ఈ యొక్క సుప్రీంకోర్టు ఏమంటుందంటే ముల్కీ రాజ్యాంగబద్ధమైనది అంటుంది. ముల్కీ రాజ్యాంగబద్ధమైనది. సో ఈ ముల్కీ అనేది రాజ్యాంగబద్ధమైనది. దీనికి ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 35B ప్రకారం దీనికి రాజ్యాంగ భద్రత కూడా కల్పించబడింది. ఓకేనా. ముల్కీ అనేది రాజ్యాంగబద్ధమైనది. ఏ విధంగా రాజ్యాంగబద్ధమైనది? దీనికి రాజ్యాంగంలో ఆర్టికల్ 35B ప్రకారం దీనికి రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడింది. కాబట్టి ఒకవేళ దీన్ని సవరణ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాత్రమే సవరణ చేయాలి తప్ప సాధారణ పార్లమెంటరీ చట్టాల ద్వారా దీన్ని సవరణ చేయలేము అనేసి పేర్కొంది ఈ యొక్క సుప్రీంకోర్టు. ఇప్పుడు సాధారణ చట్టాల ద్వారా దీన్ని సవరణ చేయలేం కాబట్టి ఈ యొక్క భారత పార్లమెంట్ వెలువరించినటువంటి యొక్క పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957లో భారత పార్లమెంట్ యొక్క తీసుకొచ్చినటువంటి యొక్క పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఇక 1959లో యొక్క అమల్లోకి వచ్చినటువంటి ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1959 ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేస్తున్నామనేసి పేర్కొంటుంది యొక్క సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందండి? ముల్కీ అనేది రాజ్యాంగబద్ధమైనది అనేసి చెప్తుంది. ఏ విధంగా రాజ్యాంగబద్ధమైనది? దీనికి రాజ్యాంగంలో ఆర్టికల్ 35B ప్రకారం రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడింది. సో కాబట్టి దీన్ని సవరణ చేయాలంటే కేవలం రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాత్రమే చేయాలి. సాధారణ పార్లమెంటరీ చట్టాల ద్వారా దీన్ని సవరణ చేయలేం. కాబట్టి ఈ యొక్క 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది రద్దు చేస్తున్నాం అనేసి ఫైనల్గా ఈ యొక్క ముల్కీ అంశం గురించి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సుప్రీంకోర్టు. ఓకేనా. ఈ కోర్టు తీర్పు వెలువరించిందిగా. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? జస్టిస్ ఎంఎం సిక్రీ నేతృత్వంలో యొక్క తీర్పు అనేది ఏకగ్రీవంగా వెలువరించడం అనేది జరిగింది. సో మరి ఈ విధంగా వెలువరించబడినటువంటి తీర్పు అనేది ఎవరికి వ్యతిరేకంగా ఉంది? ఆంధ్ర వారికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆ తర్వాత మనకు జై ఆంధ్ర ఉద్యమం అనేది వస్తుంది. ఓకేనా. సో ఆ విషయాలను మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.